ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తెనాలి గ్రామంలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వైకుంఠేశ్వర స్వామి టెంపుల్లో ఉన్నాం. ఇది తెనాలిలో ఉంది. దీన్ని వైకుంఠపురం అంటారు. ఇక్కడ ఏంటంటే మన పెద్ద రథంలో ఉన్నట్టే వరాహస్వామి, భూదేవి సమేత వరాహస్వామి ఉంటారు. ఆయన దర్శించుకున్న తర్వాత స్వామివారిని దర్శించుకుంటే మంచిది. ఇంకెక్కడ ఈ స్థల విశేషం వస్తే, ఒకప్పుడు ఒక భక్తుడికి స్వామివారి కళ్ళ కనిపించి ఇక్కడ నేను పుట్టలో ఉన్నాను, నాకు గుడి కట్టమని ఆదేశించారంట. సో ఆయన ఆ విషయం అందరికీ చెప్తే భక్తులందరూ కలిసి ఈ టెంపుల్ కట్టారు. ఇక్కడ స్వామివారు ఒక పుట్టలో వెలిసారు కాబట్టి అప్పటి నుంచి కూడా ఆ పుట్ట యందే ఆదిశేషుని పడగ నీళ్ళలో ఆయన్ని ప్రదర్శించారు. కానీ వెంకటేశ్వర స్వామిని మాత్రం విగ్రహం రూపంలో లోపల పెద్దగా ప్రదర్శించారు. మన పెద్ద తిరుపతి ఎలాగైతే స్వామివారికి ఈ కర్పూరం చుబుకానుగా పెడతారు, అలాగే కర్పూరం చుబుకానుగా పెట్టారు. ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇవన్నీ ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలం. ఇది ధ్వజస్తంభం. ఇదిగోండి, మనకి డిసెంబర్ 2026లో ఎప్పుడెప్పుడు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయో డేట్స్ సహా ఇచ్చారు. కావాల్సిన చూసుకోండి. ఇక్కడ అన్నదానానికి విరాళాలు స్వీకరిస్తారు ఇక్కడ. ఓకే, అలాగే ఇక్కడ ప్రతిరోజు ఇక్కడ అన్నదానం చేస్తారు. మధ్యాహ్నం చాలామంది తింటున్నారు. నెక్స్ట్ ఉచిత దర్శనం ఫ్రీ, 50 రూపాయలు అంతరాల దర్శనం. దర్శనం అయితే వెంటనే అయిపోతుంది. ఇది అష్టోత్తర పూజ అయితే ఇట్లాగా. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కౌంటర్ ఉంది. ఈ కౌంటర్లో మీకు ఏ పూజకి ఎంత అనేది ఉన్నాయి. ఇక్కడ మీ టికెట్లే తీసుకోవచ్చు. వీళ్ళందరూ అన్నదానం తింటున్నారు వాళ్ళు. ఇది తులాభారం. ఇది టెంపుల్ మెయిన్. ఒకసారి మనం టెంపుల్ చుట్టూ తిరిగి అప్పుడు వెళ్దాం. ఇప్పుడు కరెక్ట్గా 12 గంటలు అయింది. ఇవాళ డేట్ వచ్చి ఏప్రిల్ 25, 2026. వీళ్ళందరూ కూడా అన్నదానం తింటున్నారు. స్వామివారి ప్రసాదం స్వీకరిస్తున్నారు. ఇది టెంపుల్. సీతారామ భరత లక్ష్మణ శత్రుఘ్నుడు. మనం లోపల టెంపుల్ లోపల ఎలవలేదు, కానీ ఇక్కడ నుంచి చూస్తే మీకు టెంపుల్ లోపల చుట్టూ కూడా ఇవ్వండి చక్కగా ఇలాగా ఈ శ్రీనివాస పద్మావతి కళ్యాణం ముందు మొత్తం బొమ్మల రూపంలో చెక్కారు. చాలా బాగుంది. ఈరోజు వీడియో తీయకూడదు లోపల. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్. వికనస మందిరం లోపల రామానుజాచార్యులు ఆళ్వార్లు. స్వామివారి ఊరేగింపుకు ఉపయోగించే గరుత్మంతుని వాహనం. దాని టెంపుల్ మొత్తం. ఇక్కడ మీకు విమాన వెంకటేశ్వర స్వామి ఉన్నారు పైన. ఇదిగోండి ఇలాగా వెండితో తొడుగుతున్నారు కదా, ఆయనే విమాన వెంకటేశ్వర స్వామి. ఇక్కడ స్వామివారి కళ్యాణం జరిగింది ఇందాక. అది వీడియో షార్ట్లో పెట్టాను, కాల్ చూడండి. ఇందాక కళ్యాణం అయింది. ఎవరైనా కాల్తో చేయించుకోవచ్చు. ఇక్కడ టెంపుల్ వారిని మనం సంప్రదించాలి. కళ్యాణం అయిపోయింది కాబట్టి స్వామివారిని అయ్యవారిని లోపల పౌర్ణమి సేవ తీసుకెళ్ళిపోయారు. అప్పుడే ఉయ్యాల్లో పెట్టారు. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్.
ఇక్కడ జమ్మి చెట్టు దగ్గర చాలామంది దీపారాధనలు చేస్తున్నారు మొక్కులు మొక్కుని. సుబ్రహ్మణ్య స్వామి, భూవరాహస్వామి దేవాలయం. ఇది వచ్చి ఇక్కడే స్వామివారికి ఉత్సవాలే చేస్తారు. ఉత్సవాలప్పుడు ఎలా ఉంటుంది అన్నది ఇలా ఫోటోలు పెట్టారు ఇక్కడ. బాగుంది. ఇది టెంపుల్, మెయిన్ టెంపుల్ ప్రవేశ ద్వారం. సార్ టెంపుల్ లోపలికి వెళ్దాం. ఇక్కడే స్వామివారి పుట్ట ఉంది. పుట్ట ఇదిగోండి, ఇక్కడే స్వామివారి పుట్ట వెలిసారు. చుట్టూ ప్రదర్శనలు చేసి అందరూ. ఇదిగోండి, ఈయన పేరే బాల నరసింహారావు గౌడ్ గారు. ఈయనకే స్వామివారి కల్లో కనిపించి టెంపుల్ కట్టమని చెప్పింది.